వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ ఎడిషన్. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కూటమి పార్టీలు ప్రజలకు అనేక హామీలు ఇచ్చాయి. వాటి అమలుకు ప్రణాళికలు రచిస్తూనే ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నాయి. తాజాగా ఉచిత ఇసుక పాలసీ విధానం ప్రారంభించారు. దీనిపై వైసీపీ నేతలు ప్రజలు ఏమంటున్నారో ఈ బులెటిన్లో చూద్దాం. తెలంగాణలో బీఆర్ఎస్ దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న గులాబీ పార్టీ ఢిల్లీలో మక్కా వేసింది. కాంగ్రెస్ను వదలబోమన్న కేటీఆర్ మాటల వెనుక ఆంతర్యం ఏమిటి? ఈ రోజుల్లో డబ్బు ముందు మనుషుల ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పోయాయి. కిడ్నీ దానం చేసిన వ్యక్తినే మోసగించిన సంఘటన ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో చూడాలి. 3 రోజుల పర్యటనలో భాగంగా సోమవారం మోదీ రష్యాకు వెళ్లారు. ఒకవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం, మరోవైపు మోదీ పర్యటన ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా మారింది. మరి ప్రధాని రష్యా పర్యటన ప్రపంచ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఢిల్లీ చేరిన ఫిరాయింపుల పంచాయతీ, కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అన్న కేటీఆర్. మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు, బీజేపీ బీఆర్ఎస్ పై రేవంత్ ఫైర్. ఏపీలో ఉచిత ఇసుక పంపిణీ అంతా ఉత్తదే, సర్కారుపై వైసీపీ నేతల ఫైర్. కిడ్నీ ర్యాకెట్ అంశంపై హోంమంత్రి సీరియస్, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశం. పుతిన్తో ప్రధాని మోదీ భేటీ, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ. రెండు 2024 ఎన్నికల్లో అధికారం చేపట్టిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్కో హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చడం ప్రారంభించింది. ఇప్పటికే పెంచిన పెన్షన్ను లబ్ధిదారులకు అందించింది. మెగా డిఎస్సీ ప్రకటించింది. తాజాగా గత ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక పాలసీ విధానాలను రద్దు చేస్తూ ప్రజలకు ఉచిత ఇసుక అందిస్తూ చర్యలు చేపట్టింది. ఉచిత ఇసుకపై విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో విడుదల చేసింది. 2024 కొత్త ఇసుక విధానాన్ని రూపొందించేంత వరకు కొత్త మార్గదర్శకాలు అమలవుతాయని పేర్కొంది. మరోవైపు ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక పాలసీపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక పంపిణీ అంతా ఉత్తిదేనని కొట్టిపారేస్తున్నారు. స్టాక్ యార్డ్ వద్ద ప్రభుత్వమే రేట్లు వివరిస్తూ ఫ్లెక్సీలు పెట్టిందన్నారు. దీన్ని ఉచిత ఇసుక అంటారా అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. రీచ్ల దగ్గర వసూలు చేసే డబ్బంతా ఎవరి దగ్గర ఉంచుతుందని నిలదీస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉసురుమరులో నిల్వ ఉన్న ఇసుక రీచ్లను నేడు పెరవలి మండల ఎంఆర్ఓ ప్రారంభించారు. ఎటువంటి అక్రమాలు జరగకుండా పోలీసు బందోబస్తు నడుమ ఉచిత ఇసుక కేంద్రాన్ని మొదలుపెట్టారు. ఉసురుమరు గ్రామంలో 600కు పైగానే ఉంటామని, ఈ ర్యాంపునకు సంబంధించి లోడింగ్ విషయంలో తమ అందరికీ న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉచిత ఇసుక నిన్నటి నుంచి ప్రారంభం కానున్నది. ఈ రోజు రెండో రోజు కావస్తున్నది. ఇక్కడ పెరవల మండలం ఉసురుమర్రు ఇసుక అంటే స్టోరేజ్ ఉంచిన ర్యాంప్ దగ్గర ఇక్కడ ఉన్నాము. అంటే ఇక్కడ ఇసుక విధానాన్ని ఏ విధంగా ఎంపిక చేసుకోవచ్చు అనేది కేంద్రం లేదా రీచ్లకు వినియోగదారులకు నేరుగా వెళ్ళి అక్కడ ఇన్ఛార్జ్ అధికారికి ఆధారు, చరానా నంబరు, రవాణా చిరునామా, వాహనానికి సంబంధించిన వివరాలు అందజేయాలి. అనంతరం డిజిటల్ విధానంలో లోడింగ్ రుసుము సీజన్లు జిఎస్టీకి చెల్లించి రసీదు పొందాలి. అదేవిధంగా ఇక్కడ ఈ ఉసులుమరు గ్రామానికి సంబంధించి కొంతమంది ఇక్కడ ఈ ఊరు గ్రామస్తులు ఉన్నారు. ఇక్కడ ఉచిత ఇసుక విధానాన్ని గవర్నమెంట్ కొత్తగా ప్రవేశపెట్టింది కాబట్టి ఇప్పుడు మీకు ఏ విధంగా మీరు చెప్తున్నారు? ఉసులుమరు పాడండిది. ఉసులుమరులో 650 మంది బతుకుతున్నారండి. 650 మంది బతుకుతున్నారు. దీన్ని మీరు ఏం చేస్తారో జనానికి మంచిగా చేయాలని కోరుతున్నాం. ఉపాధి పని 650 మంది
ఆ జనాన్ని ఉపాధి పథకంలో పెట్టి మమ్మల్ని బతికించాలి. ఇప్పుడు ఇచ్చేది ఎవరికల్లా ఇక్కడ లోడ్ చేసేటప్పుడు మీ గ్రామానికి కూడా కొద్ది అమౌంట్ అన్నది ఇక్కడ ఇందులోనే వచ్చేలాగా ఉంది కదా. మరి ఉపాధి అంటే ఏ విధంగా అంటారు మీరు? ఉపాధి అంటే లేబర్కండి, లేబర్ని బతికించాలి. మాకు పండే కలగాలని ముందు మెయిన్ 650-670 మంది దాకా ఉన్నారండి మా లేబరు. ఆ లేబర్నే చూసుకోవాలి మేము. మేస్త్రులు లేరు ఇక్కడ, మేస్త్రులు ఇంటికాడ ఉన్నారు, వస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ఇసుక గోదావరిలో తవ్వి మీరు బయటికి తీసుకొచ్చే వాళ్ళ, లేకపోతే ఇక్కడ దీనికి సంబంధించి మీరు మాట్లాడేదా? నాయకులు ఇక్కడ పోసుకున్నారండి, మాకు అక్కడ రూపాయి ఇవ్వలేదండి. తిప్పలో గోదావరిలో రూపాయి ఇవ్వలేదండి మాకు. ర్యాంపులో మా ఇక్కడ పోస్తే నీళ్ళు అలాగ ఇచ్చారండి. అక్కడ ఎలా ఇచ్చారో ఇక్కడ అలాగ ఇచ్చేవారండి. ఆ ఇసుక అంతా తోలేసి మాకు రూపాయి రాలేదండి. ఇప్పుడు మరి మాకు ఎవడో పెట్టేసాడంటే మా తింట కూడేదండి. ఇప్పుడు ఇక్కడ మా తింట కూడి ఉండాలి కదండి. ఎలా బతకాలండి మేము? 10 మంది తక్కువ, ఎంతమంది తక్కువ, 700 జనం ఉన్నారండి. 700 జనం మేము మట్టి అయిపోవండి. పేటలోళ్ళు, గామలోళ్ళు, కాపోడు, కమ్మోడు, సాయిబు, ఏరకలోడు ఉన్నారండి. లేని వరం లేరండి మా ఊర్లోను. ర్యాంపే ఉసురుమారి ర్యాంప్ అండి. అది అంటే పొంత అంటే చేపర్ చౌదరి గారిది అండి. ఇప్పుడు అంటే ఏంటి ఇప్పుడు ఏ విధంగా చెప్తారు అంటే తవ్వింది వాళ్ళ జేసీబీలతోనూ వాటితో తవ్వి ఇక్కడ స్టాగ్నేట్ చేశారు. ఇప్పుడు ఆ స్టాక్ మీ సంబంధం ఎలా ఉంటుంది అంటారు? ఇది అంటే ఇప్పుడు ఈ స్టాక్ ఈవేళ ఒక స్టాక్ ఏదైనా అమ్మే విధానంలో గ్రామానికి కూడా ఎంత అమౌంట్ అని చెప్పి రిసిప్ట్ రూపంలో పంపిస్తారని చెప్పి గవర్నమెంట్ అంటుంది కదా. ఇప్పుడు మీ వరకు రావాలంటే ఏ విధంగా స్పందిస్తారంటారు? మళ్ళీ మా 700 జనం ఇక్కడికి వచ్చానండి మాట్లాడుతుందండి. ఆ మాట్లాడితే 4-5 మేస్త్రులు ఉన్నారండి. ఆ మేస్త్రులు రూపాయి వచ్చినా పాలు వచ్చినా పంచుతారండి అక్కడ. అదండి మాకు ఈ ఊరు ఉసురుమరి అండి. ఉసురుమరి అయితే మాకు ఈ ఇసుక ర్యాంప్ తప్ప మాకు వేరే విధంగా మాకు ఆధారం లేదండి. ఇక్కడ ఇసుక ర్యాంపే అండి మాకు బతుకుదేరు. ఆ ఇసుక ర్యాంపులో మేము 650 మంది 700 మంది దాకా ఉన్నామండి. ఎంతమందికి కూడా బతుకుదేరు లేదు. ఓన్లీ ర్యాంపే మాకు. ఎందుకంటే పొలాలు అవి చేయడానికి ఏమీ లేవండి ఇక్కడ. ఓన్లీ ర్యాంపే అండి. అది బతుకుదేరు కోసం మాకు ఏమన్నా చూపించాలండి మా లేబర్కి. ఏమండి అదే అండి మా లేబర్కి ఏదో బతుకుదేరు చూపిస్తే చాలండి ఎవరైనా సరే. అంటే ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు మీరు అంటే మాకు పని కల్పిస్తే చాలండి. ఇప్పుడు ఇదే సంగతి ఇక్కడ ఏమన్నా స్థానిక ఎంఆర్ఓకి ఏమన్నా మీరు ఇలా మీ ఎంతమంది ఉన్నారు? 600 మంది. మీరైనా వినతి పత్రం పంపించారు వాళ్ళకి? అదండి ఇంకా మాకు ఇప్పుడు వారు ఏం చెప్తారో కూడా మాకు తెలియదండి. ఏమంటే ఇప్పుడు వస్తారు ఓపెన్ చేస్తారు అంటున్నారు. ఆ వచ్చాక ఓపెన్ చేశాక ఏం చెప్తారో మాకు తెలియదు ఇంకా. కాదంటే మాకు బతుకుదెరువు కావాలండి. ఎందుకంటే మాకు పనులు లేకపోతే పనులు లేవండి. ఒక ర్యాంప్ అండి మాకు. ఆ గోదావరి రానం చూపు ర్యాంప్ తోలుకొని బతుకుతామండి. ఇది ఇక్కడ తాజా విషయం అయితే ఈ ఉసురుమరు ర్యాంపులో అంటే ఈ ఉసురుమరు గ్రామానికి సంబంధించి ఒక ఇంచుమించు మొత్తం ఊరు గ్రామస్తుల్లో ఇసుక మీద ఆధారపడి ఈ ర్యాంపు ద్వారానే ఇంకా ఆధారపడి జీవనం గడిపే ఒక 600 మంది వరకు కూడా మొత్తం వీళ్ళందరూ ఉన్నారని చెప్పి అంటున్నారు. కాకపోతే ఉసురుమరు ర్యాంపు గతంలోనే ఇక్కడ స్టాగ్నేట్ రోడ్డు పక్కన ఇక్కడ చేయడం జరిగింది. ఇసుక అన్నది ఇప్పుడు ఈ ఉచిత ఇసుక అన్నది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇవాళ నుంచి ప్రారంభించి మళ్ళీ ఇసుక అనేది బయటికి వెళ్తుంది. ఇలా బయటికి వెళ్ళేటప్పుడు మా ఆంధ్రప్రదేశ్ ఏంటి అని చెప్పి ఇక్కడ గ్రామస్తులు అయితే ఇక్కడ పోబోతున్నారు. ఇదే విషయాన్ని కొద్ది ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కోరికలను గట్రా తీర్చే విధంగా ఎదరికెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నారు. కెమెరామెన్ వర్ధంతో ఉసురుమరు ఇసుక ర్యాంపు నుంచి సతీష్, స్వతంత్ర టీవీ. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీల్లో సూపర్ 6 ఒకటి. ఇందులో భాగంగా ఏపీలో ఉచిత ఇసుక ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చింది. కూటమి అధికారంలోనికి రావడంతో ఉచిత ఇసుక ప్రక్రియను ప్రారంభించింది. ఓవైపు ఉచిత ఇసుక అని టీడీపీ నాయకులు ప్రచారం చేస్తుంటే ఉచిత ఇసుక అనే ప్రక్రియ మాటలకే పరిమితమైందని వైసీపీ నాయకులు అంటున్నారు. ఉచిత ఇసుక ప్రారంభమైందంటూ ఫ్లెక్సీలతో రాష్ట్రం మొత్తం నింపిన టీడీపీ నాయకులు అదే ఫ్లెక్సీలో 1 టన్ను ఇసుక 1225 రూపాయలని ఫ్లెక్సీలో ఉండడం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక ఇదే అంశంపై ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి మా ప్రతినిధి సునీల్ మరింత సమాచారం అందిస్తారు. 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఇసుక దందా కూడా భారీ స్థాయిలో జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇసుక దందాని వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా దాదాపుగా ఇసుకను కూడా పెద్ద స్థాయిలో అమ్మినారనే ఒక
ఆరోపణ కూడా అయితే వైసీపీ ప్రభుత్వం పైన ఉందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా కూడా ఒక టన్ను ఇసుక వైసీపీ ప్రభుత్వంలో 770 నుండి 800 రూపాయల వరకు కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఒక్కొక్క ఏరియాని బట్టి ఇసుక డిమాండ్ని బట్టి కూడా రేటు పెంచారని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా నెల్లూరు సిటీకి సంబంధించి కూడా వెంకటాచలం, అదేవిధంగా బుచ్చి, అదేవిధంగా సంఘం వద్ద అయితే ఈ ఇసుక డంపింగ్ యార్డ్స్ ఇందుకూరుపేటలో కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం సంఘానికి అంటే బుచ్చిరెడ్డిపాలెంకి సంబంధించి సంఘం మండలంలోనూ ఇక్కడ దాదాపుగా కూడా ఇసుక రీచ్కి సంబంధించి ఫ్రీ ఇసుకనే పంపిణీ చేసే విధంగా కూడా కోవూరు నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనం కూడా ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెం సంబంధించి సంఘం దగ్గర మనం గత ప్రభుత్వానికి సంబంధించి మనం చూస్తున్నట్లయితే కూడా ఒక టన్నుకు ఇసుకకు సంబంధించి కూడా 700 నుండి 800 రూపాయల వరకు కూడా ఇసుక అయితే రేటు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ప్రస్తుతం కూడా ఉచిత ఇసుక ఉచితంగా కూడా ప్రజలకు ఇసుక పంపిణీ చేస్తున్నామని టీడీపీ నాయకులు, అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం, టీడీపీ మంత్రులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా సీఎం కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఉచిత ఇసుక పంపిణీ అనే మాటలుగా నిలిచాయి కానీ ఇక్కడ ప్రజలకైతే ఉచితంగా ఇసుక ఇస్తున్న పరిస్థితి లేదని కూడా ఇక్కడ దాదాపుగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పైన ఉచిత ఇసుక అనే పేరుకు మాత్రం ఉంది, కింద అయితే ఒక టన్ను ఇసుక 1225 రూపాయలు, దానికి అదనంగా ఛార్జీలను కూడా అక్కడ బోర్డు పెట్టడం ప్రజలను అయితే ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే గత ప్రభుత్వంలో ప్రజలను దోచుకోకుండా ప్రజలకు అవసరమైన రీతిలో ప్రభుత్వం ఆదేశాల మేరకు ఒక టన్ను ఇసుక 750 నుండి 800 రూపాయల వరకు కూడా వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి కూడా 2024 వరకు కూడా ప్రజలకి అందుబాటులో తెచ్చిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక అనే నినాదంతో దాదాపుగా ఒక టన్ను ఇసుక 1225 రూపాయలు అని చెప్పి కూడా బోర్డులకే పరిమితమైన పరిస్థితి అయితే ఉంది. 1220 రూపాయలు పక్కన పెడితే దానికి రవాణా ఛార్జీలు అధికమని కూడా టీడీపీ ప్రభుత్వం అయితే ఓ ఫ్లెక్సీలో బోర్డు వేసి పెట్టిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు కూడా ఇట వైసీపీకి, టీడీపీ రాష్ట్ర ప్రభుత్వ పాలనకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కూడా ప్రజలైతే అసహనం చెందిన పరిస్థితి అయితే ఉంది. ఈ డంపింగ్ కాడ నుంచి కూడా ఇసుకని ఇతర రాష్ట్రాలకు, అదేవిధంగా ప్రజలకు కూడా వినియోగించుకునేందుకు కూడా ఇక్కడ నుంచి ఇసుక తీసుకెళ్లేవారని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రూట్ కూడా చక్కగా చూడొచ్చు. దాదాపుగా హైవే నుంచి కూడా 2 కిలోమీటర్ల దూరంలో కూడా ఈ రూట్ ఉన్న పరిస్థితి అయితే ఉంది. హైవే నుంచి ఇటు ఒక 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 2 కిలోమీటర్ల నుంచి కూడా ఓ బ్రిడ్జి ఎక్కి దిగే అంత ఉన్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ దిగడంతో పాటు కూడా ఇక్కడ డైరెక్ట్గా ఈ డంపింగ్ యార్డ్ కాడికి అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ డంపింగ్ యార్డ్ నుంచి కూడా ఇసుకను తీసుకొని మళ్ళీ అదే రూట్లో వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు డంపింగ్ యార్డ్ మొత్తం కూడా నీటిమయమైన పరిస్థితి అయితే ఉంది. వర్షాకాలం వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం కూడా నీరు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ డంపింగ్ చేసిన ఇసుక దాదాపుగా ఈ నీటిమయం అవడంతో పాటు కూడా కొన్ని చోట్ల మాత్రమే ఈ ఇసుక డంపింగ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇసుక డంపింగ్ ఎక్కడైతే చేశారో ఎత్తైన ప్రదేశాల్లో ఎక్కడైతే ఇసుక డంపింగ్ చేశారో అక్కడ మాత్రం ఇసుక నిల్వ ఉండే పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇట టీడీపీ నాయకులు, అదేవిధంగా జిల్లా అధికారులు అయితే ఉచిత ఇసుక పంపిణీ అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రజలకైతే ఉచితంగా ఇసుక అందని పరిస్థితి అయితే ఉందని కూడా కొంతమంది ప్రజలైతే అసహనం చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ ఉచిత ఇసుక పంపిణీ అనేది టీడీపీ నాయకులు ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చాలని కూడా కొంతమంది ప్రజలు అసహనం చెందుతున్నారు. అదేవిధంగా టీడీపీ నాయకులను, జిల్లా అధికారులు కూడా కోరుతున్న పరిస్థితి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సునీల్తో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, ఉమ్మడి నెల్లూరు జిల్లా బుచ్చి సంఘం ఇసుక డంపింగ్ యార్డ్ నుంచి. ఏపీలో కిడ్నీ ర్యాకెట్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. విజయవాడలో లోన్ యాప్ బాధితుడు కిడ్నీ అమ్ముకున్న ఘటనతో అసలు విషయం బయటపడింది. దీనిపై హోంమంత్రి వంగలపూడి అనిత దృష్టి సారించారు. ఈ కిడ్నీ ర్యాకెట్లో హస్తమున్న ఏ ఒక్కరిని విడిచిపెట్టరాదని, వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అదేవిధంగా బాధిత వ్యక్తికి న్యాయం చేయాలని చెప్పారు. గుంటూరుకు చెందిన మధు అనే ఆటో డ్రైవర్ లోన్ యాప్లో తీసుకున్న అప్పు చెల్లించడం కోసం తన కిడ్నీ అమ్ముకున్నాడు. ఫేస్బుక్లో కిడ్నీ దానం చేస్తే 30 లక్షలు ఇస్తామంటూ చూపిన ప్రకటనతో బాధితుడు దానం చేశాడు. ఇటు లోన్ యాప్ వేధింపులు, తన కిడ్నీ తీసుకున్నప్పటికీ డబ్బులు ఇవ్వకపోవడంతో జరిగిన మోసాన్ని గుంటూరు ఎస్పీకి వివరించాడు. తనను ఏజెంట్లు మోసం చేశారని, మరోవైపు లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు పాల్పడుతున్నాడని కన్నీటి పర్యాంతమయ్యారు.
ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరో 6 ఎమ్మెల్సీలను చేర్చుకుంది. ఈ ఇష్యూని సీరియస్గా తీసుకున్న గులాబీ నేతలు ఢిల్లీలో రాజ్యాంగ న్యాయ నిపుణులను సంప్రదించారు. ఎన్నికల కమిషన్తో పాటు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో పార్టీ ఫిరాయింపులను మొదలుపెట్టిందే కాంగ్రెస్ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ బండారాన్ని ఢిల్లీలో బట్టబయలు చేస్తామని చెప్పారు. న్యాయం కోసం ఢిల్లీలో అన్ని రాజ్యాంగబద్ధ సంస్థలను కలుస్తామన్నారు. एक और चीज भी जरूर करेंगे, आपकी जो हिपोक्रेसी है, आपकी जो डबल स्टैंडर्ड है, इसको राज्यसभा तक ही नहीं छोड़ेंगे, हम जरूर सुप्रीम कोर्ट आएंगे. अगर स्पीकर फैसला नहीं लेते हैं तेलंगाना में, ये तो ओपन एंड शट केस है. एक हमारे सदस्य हैं दानम नागेंद्र, जो हमारे पार्टी से दिसंबर में एमएलए बने, तो वही आदमी आज इस्तीफा दिए बगैर सिकंदराबाद से कांग्रेस पार्टी का बी फॉर्म पे पार्लियामेंट लड़ा. ये तो ओपन एंड शट केस है, इसमें कोई इंक्वायर करने वाली भी चीज है ही नहीं. प्रेसिडेंट ऑफ इंडिया का भी अपॉइंटमेंट लेंगे, लोकसभा स्पीकर का भी अपॉइंटमेंट लेंगे, और जरूरत पड़ा तो सारे के सारे हमारे विधायक दिल्ली आएंगे और उनसे भी मिलेंगे, क्योंकि कानून और संविधान के संरक्षक जो हैं वो है कस्टोडियन ऑफ द कॉन्स्टिट्यूशन is the President of India, of the Republic of India. So we will come, meet Her Excellency, the President of India, if needed. We will seek her time. If the Supreme Court doesn't do justice, if this nonsense does not stop, if needed, we will take Constitution Club and hold a large gathering of like-minded political parties, and we will expose Congress Party. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. ఒకవైపు కర్ణాటకలో, గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై బీజేపీని తప్పుపడుతున్న రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుంటే ఎందుకు సమర్థిస్తున్నారని ప్రశ్నించారు. రష్యా పర్యటనలో భారత ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాకు తాను ఒక్కడనే రాలేదని, 140 కోట్ల మంది భారతీయుల ప్రేమను మోసుకొచ్చారని, భారతదేశం మట్టి వాసనను మోసుకొచ్చారని భావోద్వేగభరితంగా చెప్పారు. దేశాన్ని ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలపడమే తమ ముందున్న లక్ష్యమని మోదీ ఉద్ఘాటించారు. భారత్ ఇప్పుడు ప్రపంచంలో ప్రముఖ స్థానం పొందిందని, మనం సాధించిన విజయాలను ప్రపంచం గుర్తిస్తుందని వ్యాఖ్యానించారు. మరే దేశానికి సాధ్యం కాని రీతిలో చంద్రయాన్ ప్రయోగాన్ని విజయవంతం చేశామని, డిజిటల్ లావాదేవీలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఉందని వివరించారు. आज 140 करोड़ भारतीय हर क्षेत्र में सबसे आगे निकलने की तैयारी में जुटे रहते हैं. आपने भी देखा है, हम अपनी अर्थव्यवस्था को सिर्फ कोविड संकट से बाहर निकाल करके ही नहीं लाए, बल्कि भारत ने अपनी अर्थव्यवस्था को दुनिया की सबसे मजबूत इकोनॉमी में से एक बना दिया. हम अपने इंफ्रास्ट्रक्चर की कमियां दूर సంవత్సరాల నుంచి భారతదేశం ఉగ్రవాదం క్రూరత్వాన్ని ఎదుర్కొంటుందని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదం అనేది ఎంతో భయంకరమైందని చెప్పారు. అందుకే మాస్కోలో కానీ డగిస్తాన్లో కానీ ఉగ్రవాద సంఘటన జరిగినప్పుడు ఆ బాధ ఎంత తీవ్రమైందో తాను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. पूरे विश्व के लिए, पूरी मानव जात के लिए बहुत ही चिंताजनक रहे, चुनौतीपूर्ण रहे और अनेक संकटों से गुजरना पड़ा. पहले कोविड के कारण और बाद में संघर्ष और तनावों का कालखंड
अलग अलग भूभाग में इसने मानव जात के लिए बहुत संकट पैदा किए, तनाव रहा, संघर्ष रहा। और ऐसी स्थिति में भी भारत रूस मित्रता के कारण जब दुनिया फूड, फ्यूल एंड फर्टिलाइजर के संकट से गुजर रही थी, हमारी मित्रता और हमारे सहयोग के कारण मैं मेरे देश के किसानों को फर्टिलाइजर में संघर्ष हो, आतंकवादी हमले हो, मानवता में विश्वास करने वाला हर व्यक्ति जानहानि होती है तब बहुत पीड़ित होता है। लेकिन उसमें भी जब मासूम बच्चों की कत्ल होती है, मासूम बच्चों को मरते हुए देखते हैं, हृदय छलनी हो जाता है और वो दर्द बहुत भयानक होता है। और इस विषय में भी आपसे विस्तार से चर्चा हुई कि हमारी भावी पीढ़ी के उज्जवल भविष्य के लिए शांति सर्वाधिक आवश्यक है। लेकिन मैं ये भी जानता దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆత్మబంధువుగా అత్యంత సన్నిహితుడిగా ప్రాణ స్నేహితుడిగా కేవీపీ రామచంద్రరావుకు గుర్తింపు ఉంది. వైఎస్ఆర్ను అతి దగ్గరగా చూసింది, అర్థం చేసుకుంది కేవీపీని అంటారు. మంగళగిరిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకల్లో కేవీపీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ చాణక్యుడిగా చెప్పుకునే చంద్రబాబు నాయుడిని రాజశేఖర రెడ్డి తన పాదయాత్ర ద్వారా ఓడించారని గుర్తు చేశారు. పాదయాత్ర నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, 108 ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు. రాజకీయ చాణక్యుడు అని ఈయన అతనికి ఓటమి లేదు అని అనిపించుకున్న చంద్రబాబు నాయుడిని కాంగ్రెస్ పార్టీ ఓడించగలిగిందంటే ఈ పాదయాత్రలో రాజశేఖర రెడ్డి గారు తెలుసుకున్న ప్రజల కష్టసుఖాలు, వాళ్ళకి దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ, దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన 108, దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన ఫ్రీ కరెంట్, ఉచిత విద్యుత్ రైతులకి, అదేవిధంగా అందరూ ప్రతి తల్లిదండ్రులు అప్పులు పాలయ్యేది సామాన్య కుటుంబీకులైతే పిల్లల చదువు కోసం. దాంట్లో నుంచి వచ్చిందే టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ ప్రోగ్రాం. అజేయుడు అని ఆ రోజుల్లో పార్టీ నిర్మాణం పట్ల రాజశేఖర రెడ్డికి గొప్ప నిబద్ధత ఉండేదన్నారు. రాజశేఖర రెడ్డి ఏ పథకాన్ని ప్రారంభించినా తన పేరుతో ఒక్క పథకాన్ని కూడా తీసుకురాలేదన్నారు. అన్ని పథకాలకు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, నెహ్రూ లాంటి కాంగ్రెస్ అగ్రనేతల పేర్లనే పెట్టారని గుర్తు చేశారు. అది వైఎస్ఆర్ నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. నిబద్ధత ఉండేదంటే ఆయన ఏ ఒక్కటి ఆయన పేరుతోటి కానీ లేకపోతే ఆయన కుటుంబం సభ్యుల పేరుతోటి కానీ పెట్టుకోలేదు. అయితే రాజీవ్ ఆరోగ్యశ్రీ అన్నారు, లేకపోతే ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్ట్ అన్నారు, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అన్నారు, లేకపోతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు. అంతే తప్ప ఏ ఒక్క క్షణం కూడా ఆయన దాని గురించి మాట్లాడలేదు. పార్టీ నిర్మాణం పట్ల ఆయనకు ఎటువంటి